చూడమ్మా మ్యాట్రిక్సెస్ లో 7 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ 20 వెళ్తాము. ఈ మెథడ్ లో చెప్తాను. ఈ మెథడ్ కాకుండా రిమైనింగ్ ఏదైనా సేమ్ ఇదే మెథడ్ లో వేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా. షో దట్ a ప్లస్ బి ప్లస్ సి 2c ab c b ప్లస్ సి ప్లస్ 2a b ca c ప్లస్ a ప్లస్ 2b ఈక్వల్ టు 2 ఇంటూ a ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ అంటున్నాడు. దీన్ని ఎల్హెచ్ఎస్ అంటాము. మనకి ఇచ్చే దాంట్లో దీన్ని ఎల్హెచ్ఎస్ అంటాం, దీన్ని ఆర్హెచ్ఎస్ అంటాం. అంటే ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ చూపిస్తే అయిపోతుంది. ఫస్ట్ మనం ఈ ప్రాబ్లం చేద్దాం. ఈ ప్రాబ్లం చేసేటప్పుడు దీన్ని ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ తీసుకుందాం, ఇచ్చిన దాన్ని తీసుకుందాం. అంటే ఎల్హెచ్ఎస్ తీసుకుందామా. ఎల్హెచ్ఎస్ తీసుకుని ఏం చేయాలి మనం, ఆర్హెచ్ఎస్ చూపించాలి. ఫస్ట్ మ్యాట్రిక్స్ రాసుకో. ఏ ప్లస్ బి ప్లస్ 2c ఏ బి. నెక్స్ట్ మా సి బి ప్లస్ సి ప్లస్ 2a బి. నెక్స్ట్ సి ఏ. నెక్స్ట్ సి ప్లస్ ఏ ప్లస్ 2b. ఈ మ్యాట్రిక్స్ ఇచ్చినట్టు ఇది తీసుకున్నాం. అంటే మనము దీన్ని తీసుకొని ఇది చూపాలి, ఎల్ఐ తీసుకొని అదే చేసుకోవాలి. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ వెరీ గుర్తు పెట్టుకో, వెరీ ఇంపార్టెంట్. ఇది తీసుకున్నాం కదా. ఇక్కడ చూడమ్మా, ఏ ప్లస్ బి ప్లస్ 2c ఉంది. నేను ఏం చేస్తున్నా అంటే ఈ మొత్తాన్ని ఏం రాస్తా అంటే 2a ప్లస్ 2b ప్లస్ 2c. ఈడంతే 2a ప్లస్ 2b ప్లస్ 2c. ఈడంతే 2a ప్లస్ 2b ప్లస్ 2c రాస్తున్నా. చూడ గుర్తుపెట్టుకో. దీన్ని నేను ఈ మ్యాట్రిక్స్ ఎలా రాస్తుంటే ఈడ ఏముందో దాన్ని చేంజ్ చేస్తున్నా. ఏం రాస్తున్నా అంటే 2a ప్లస్ 2b ప్లస్ 2c. కింద కూడా అదే రాస్తామ్మా, 2a ప్లస్ 2b ప్లస్ 2c. నెక్స్ట్ కింద కదమ్మా 2a ప్లస్ 2b ప్లస్ 2c. ఎందుకు చేసినంటే తర్వాత చెప్తాను. రిమైనింగ్ ఇది చేంజ్ చేయకుండా అలాగే రాస్తాయి. ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏ రాయి, ఇక్కడ బి ఉంది కాబట్టి బి రాసేస్తాయి. నెక్స్ట్ మా ఇక్కడ ఇది ఉంది అది రాస్తాయి. బి ప్లస్ సి ప్లస్ 2a, ఇక్కడ బి ఉంది బి రాసేస్తాయి. నెక్స్ట్ ఇది సేమ్ అలా రాసామ్మా, ఏ సి ప్లస్ ఏ ప్లస్ 2b రాసేసినావా. ఇక చూడమ్మా, ఇక్కడ చేసినప్పుడు మనకు 2a ప్లస్ 2b ప్లస్ 2c సేమ్ కామన్ ఉంది కాబట్టి దీని నుంచి ఒకటి తీసాయి. ఈ మొత్తం కామన్ తీసే వస్తుంది మనకు 2a ప్లస్ 2b ప్లస్ 2c. అంటే ఈ మొత్తం 2a ప్లస్ 2b ప్లస్ 2 కామన్. అంటే ఇది మొత్తం పోతే ఏమవుతుంది 1ab. ఇది కూడా బయట పోయింది మా 1b ప్లస్ సి ప్లస్ 2a b. ఇది కూడా కామన్ పోయింది మా, ఏమవుతుంది 1a సి ప్లస్ ఏ ప్లస్ 2b. ఇది వచ్చేసింది. ఇక చూడమ్మా, ఇక్కడ ప్రతిసారి 2 ఉంది కాబట్టి 2 కూడా కామన్ ఇస్తుంది. అప్పుడు ఏమైంది 2a ప్లస్ బి ప్లస్ సి. ఓకేనా, ఇదే రాసేటప్పుడు ఏమవుతుంది 1ab 1b ప్లస్ సి ప్లస్ 2a b. నెక్స్ట్ 1a సి ప్లస్ ఏ ప్లస్ 2b. ఇది వచ్చింది. ఇప్పుడు మనకు 2a 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ రావాలి. హోల్ క్యూబ్ రావాలన్నప్పుడు ఇక్కడ చూడమ్మా, ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇక్కడ మ్యాట్రిక్స్ గుర్తుపెట్టుకో. ఇక్కడ 0 ఇక్కడ 0 ఈడ 0 పెట్టాలి అంతే. ఇంకా ఎలా అంటే చూడు 1ab ఇక్కడ రాస్తావు 0, b ప్లస్ సి ప్లస్ 2a ఇక్కడ రాస్తామ్మా 0. ఇక్కడ ఏం రాస్తావు 0, ఈడ 0, ఈడ రాస్తావు సి ప్లస్ ఏ ప్లస్ 2b. ఇప్పుడు దీన్ని డెట్ కనుక్కోవాలా. డెట్ కనుక్కుంటే ఇది వస్తుంది. డెట్ కనుక్కోకుండా డైరెక్ట్ రాసేసి ఆన్సర్ రాస్తుంది. ఏం రాస్తావు చూడు, డైరెక్ట్ ఆన్సర్ ఇక్కడ రాస్తుంది. ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ రాస్తాం. డైరెక్ట్ ఆన్సర్ ఏం రాస్తావు, డైరెక్ట్ ఆన్సర్ రాస్తాయి. ఇదే రాస్తాయి. ఏం రాస్తావు 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్. అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది. గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్సెస్ ఎలా ఉందో అట్లా రాస్తావు. ఇక్కడ ఏం రాస్తావు అంటే ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ ఉంది కదా, ప్రతి ఒక్కటి రాస్తాం 2a 2b 2c 2a 2b 2c 2a 2b 2c 2a 2b 2c రాస్తాం. ఇది బయటికి తీస్తావు. బయట ఇచ్చినప్పుడు ఏం 1 రాస్తాం. ఇక్కడ 2 కామన్ తీస్తావు, ఇది రాస్తావు. ఇక్కడ రాసిన తర్వాత ఫస్ట్ రో అలాగే పడేస్తాం. ఇక్కడ ఏం రాస్తావు 0 0 రాస్తావు. ఇక్కడ 0 0 ఇలా 0 0 వరకు ఇది రాస్తాం. ఇంకా దీన్ని డెట్ కనుక్కుంటాం. అంటే ఇది కనుక్కుంటాం 0 అవుతాప్పుడు 2a ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ ఇది ఏమవుతుంది ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ ప్లస్ అంటే 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ వస్తాయి. ఇక్కడ గుర్తుపెట్టుకో. ఇలా రాయడంతో అయిపోయింది. కానీ ఇక్కడ మనము కొన్ని ఆపరేషన్స్ చేయాలి. ఏ ఆపరేషన్ చేయాలంటే చూడమ్మా, ఇక్కడ చూడండి. నేను ఇక్కడ ఏం రాస్తా అంటే
ఇక్కడ మీరు రాయండి దీనికి మా ఈ స్పేస్ లో రాయండి దీనికి ఏం రాస్తుంది అంటే therefore C1 ఇంటూ C1 ప్లస్ C2 ప్లస్ C3 అని రాయాలి, ఖచ్చితంగా రాయాలి. దీనికి ఈ మ్యాట్రిక్స్ ఏం రాస్తావు C1 బార్ ఇస్ ఈక్వల్ టు C1 ప్లస్ C2 ప్లస్ C1 అంటే ఏంటి కాలం, ఏ కాలంను ఈ కాలమ్స్ మనం యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉండే కాలమ్స్ మనం యాడ్ చేస్తాం కాబట్టి ఇవి వేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా ఇక్కడ 0 0 0 వచ్చింది, ఇక్కడ 0 0 ఎట్లా వస్తాయంటే ఆ 0 0 కూడా ఇక్కడ ఏం చేస్తాం అంటే చూడమ్మా ఇక్కడ ఏం చేస్తాం అంటే R2 మైనస్ R1 R3 మైనస్ R1 ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. ఫస్ట్ మ్యాట్రిక్స్ మొత్తం రాసినాక ఇక్కడ ఏం రాస్తావు C1 బార్ ఇస్ ఈక్వల్ C1 ప్లస్ C2 ప్లస్ 3 రాస్తావు. ఇక్కడ రాస్తావు R2 మైనస్ R1 R3 మైనస్ R అంటే R2 నుంచి R3 R3 నుంచి R1 తీసేస్తాం కాబట్టి సైన్ మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బై మ్యాట్రిక్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్పేస్ లేకుండా రాసుకున్నా ఫస్ట్ ఇది రాస్తున్నా, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, లాస్ట్ ఆన్సర్ రాస్తావు 2 ఇంచుకోలేదు లేదు, లాస్ట్ ఆన్సర్ రాస్తావు అంటే ఈ మొత్తం రాస్తాయి, ఈ మొత్తం రాస్తే అయిపోయి, ఈ మొత్తం రాస్తే ఖచ్చితంగా నీకు 7 మార్క్స్ వస్తాయి. ఈజీ చూడమ్మా. ఇది ఎందుకంటే 2024 మార్చిలో ఏపీ స్టూడెంట్స్ అడిగారు, మరి ఖచ్చితంగా అడిగినారు ఇది కోటి ఇలాంటి ప్రాసెస్ అడిగితే ఇది సింపుల్ చేయొచ్చు. ఏమంటే 1-2 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఇది చూసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం ఇది చెప్తాను. నెక్స్ట్ చూడమ్మా షో దట్ ఇక్కడ ఇచ్చాడు ఇవి ఇచ్చాడు ఇవి కనుక్కోవాలి. ఇవి ఇచ్చినప్పుడు ఫస్ట్ చూడమ్మా ఈ మ్యాట్రిక్స్ కనుక్కోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఈ మ్యాట్రిక్స్ ఇది చూపించాలి అంటే LHS RHS LHS RHS చూపిస్తే సరిపోతుంది. ఫస్ట్ మనము ఈ మ్యాట్రిక్స్ తీసుకొని ఈ మ్యాట్రిక్స్ చూపిస్తామమ్మా. ఎలా చేస్తామని చూడండి. ఫస్ట్ డెల్టా ఇచ్చిన మ్యాట్రిక్స్ రాసుకుందాం. ఏం రాస్తాం ABC, నెక్స్ట్ BCA, నెక్స్ట్ CAB. డెట్ కనుక్కోవాలమ్మా. డెట్ కనుక్కోలేటప్పుడు చూడు చాలా మంది డెట్ చేయలేరు. డెట్ చేయలేకుండా జస్ట్ ఒక లైన్ రాద్దాం. లైన్ మనకి ఏం లేదు. చూడు మా ఫస్ట్ ఏం కావాలి మనకు ఏ కావాలా. ఏ అంటే ఇది రాస్తాయి. ఈ రో కూడా అమ్మా B ఇంటూ C BC మైనస్ A ఇంటూ A స్క్వేర్ మైనస్ B ఈ రో దీమ్మా B ఇంటూ B స్క్వేర్ మైనస్ AC నెక్స్ట్ మా ప్లస్ C నెక్స్ట్ మా ఈ రో కదమ్మా A ఇంటూ B AB మైనస్ C స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది మా ABC A క్యూబ్ మైనస్ B ఇంటూ B స్క్వేర్ B క్యూబ్ మైనస్ మైనస్ ప్లస్ ABC నెక్స్ట్ మా ప్లస్ ABC ప్లస్ ఇంటూ మైనస్ C క్యూబ్ వచ్చింది. ఇక చూడమ్మా ABC 3ABC అంటే 3ABC మైనస్ A క్యూబ్ మైనస్ B క్యూబ్ మైనస్ C క్యూబ్ వచ్చింది. మనం ఏం చేస్తామంటే మైనస్ కామన్ తీస్తాయి. మైనస్ కామన్ తీస్తే వస్తుంది మైనస్ A క్యూబ్ ప్లస్ B క్యూబ్ ప్లస్ C క్యూబ్ మైనస్ 3ABC వచ్చేసింది. A క్యూబ్ ప్లస్ B క్యూబ్ ప్లస్ C క్యూబ్ మైనస్ 3ABC. కానీ మనం ఇంకో స్క్వేర్ రావాలా అంటే ఈ మ్యాట్రిక్స్ తీసుకొని ఈ మ్యాట్రిక్స్ చూపించాలా. ఆల్రెడీ చేసేసాం ఇక్కడ. కానీ ఇక్కడ మనకు స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ లేదు. స్క్వేర్ రావాలంటే ఏం చేయాలి? స్కోరింగ్ ఆన్ బోర్డ్ చేసాం. స్కోరింగ్ ఆన్ బోర్డ్ చేసినప్పుడు మన నెగిటివ్ వాల్యూ అవుతుంది. ఎప్పుడైనా సరే స్క్వేర్ చేసినప్పుడు -2 స్క్వేర్ అనుకో -2 ఇంటూ -2 మా మైనస్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 అట్లా స్క్వేర్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే నెగిటివ్ వాల్యూ ఉంది పాయింట్ అవుతుంది. అప్పుడు ఇది రాసాయి A క్యూబ్ ప్లస్ B క్యూబ్ ప్లస్ C క్యూబ్ మైనస్ 3ABC హోల్ స్క్వేర్ అయిపోయి. ఇది తీసుకొని ఇది ఇస్తాం. ఇప్పుడు ఇది చేయగలం. ఇది తీసుకోవాలంటే అంటే స్క్వేర్ చేసి ఇది కనుక్కోవాలి. స్క్వేర్ చేసి ఇది చూడమ్మా. ఇప్పుడు రాద్దాం. అది రాద్దాం. ఫస్ట్ ఏం రాద్దాము? ఇచ్చిన మ్యాట్రిక్స్ రాద్దాం. ఏం చేయాలా? స్క్వేర్ రావాలి కాబట్టి 2 టైమ్స్ రాద్దాం. ABC నెక్స్ట్ BCA నెక్స్ట్ CAB స్క్వేర్ కాబట్టి 2 టైమ్స్ రాద్దామా. ABC BCA CAB 2 టైమ్స్ రాసామా. ఇప్పుడు చూడమ్మా దీనికి మ్యాట్రిక్స్ మనము మల్టిప్లికేషన్ చేయాలా. మల్టిప్లికేషన్ చేయడం ఈజీ అమ్మా. కానీ మల్టిప్లికేషన్ చేసినాక మనకి ఏమన్నా 2BC మైనస్ A స్క్వేర్ C స్క్వేర్ B స్క్వేర్ ఈ వాల్యూ రావాలి. ఈ వాల్యూ రావాలంటే మనం ఇక్కడ కొంచెం చేంజ్ చేయాలి. ఏం చేయాలంటే చూడమ్మా ఫస్ట్ చూడమ్మా ఇట్లా 2 మ్యాట్రిక్స్ రాసినాక ఇక్కడ ఒకటే వేసుకోండి. మనము ఇది రావాలంటే ఏం చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకో. ఈ లైన్ ఉంది కదా, ఇక్కడ ఈ లైన్ ఇక్కడ చేంజ్ చేస్తామమ్మా.
దీన్ని ఈ స్పేస్లో రాస్తా. ఒకటే ఒకటి గుర్తుపెట్టుకో, ఈ లైన్ ఈ స్పేస్లో, ఈ లైన్ ఈ స్పేస్లో రాస్తా. ఒకటే గుర్తుపెట్టుకోమ్మా, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒకటి. సిఏబి ఉంది కదా, ఈ సిఏబి ఈ స్పేస్లో రాస్తా, ఈ బీసీ అదలు చేస్తా. ఇలా చేసినప్పుడు మనకు ముందర ఒకటి మైనస్ వాల్యూ వస్తుంది, ఆ మైనస్ వస్తుంది. చూడు, మైనస్, ఇది ఏం చేంజ్ కాదు, మళ్ళా రాస్తాయి ఏబిసి. ఇప్పుడు ఇది ఏం చేస్తుంటే ఈ స్పేస్లో ఇది రాస్తాయి సిఏబి, దీని అవతల రాసాయమ్మా బిసిఏ. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు మనకి ఈ వేలు రావాలంటే అది చేంజ్ చేయాలి. నెక్స్ట్ ఇది యాజిటివ్ అలా రాసాయి ఏబిసి బిసిఏ సిఏబి, అది అడగాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ మైనస్ అనేది లోపల పంపించేసాము. మైనస్ లోపల పంపిస్తాక ప్రతి దీని వాల్యూకు మైనస్ మైనస్ వస్తుంటే మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి. నెక్స్ట్ మా సిఏబి, నెక్స్ట్ బిసిఏ. నెక్స్ట్ ఇది మా ఇది యాజిటివ్ ఏబిసి బిసిఏ సిఏబి, ఇది అలాగే రాస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏం రావాలా? ఈ ఆన్సర్ రావాలా. కాబట్టి ఇది నీకు మల్టిప్లికేషన్ చేసుకొస్తే మల్టిప్లికేషన్ చేయి, లేకుంటే డైరెక్ట్ ఆన్సర్ రాస్తుంది, ఏం కాదు. డైరెక్ట్ ఈ రెండు మల్టిప్లికేషన్ మనకి ఏం రావాలా? ఇది రావాలి. ఇది రాస్తే డైరెక్ట్ ఏం రాస్తావు? 2bc మైనస్ ఏ స్క్వేర్ 2bc మైనస్ ఏ స్క్వేర్ సి స్క్వేర్ బి స్క్వేర్, నెక్స్ట్ సి స్క్వేర్, నెక్స్ట్ 2ac మైనస్ బి స్క్వేర్ మైనస్ 2ac మైనస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్, నెక్స్ట్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ స్క్వేర్, నెక్స్ట్ 2ab మైనస్ సి స్క్వేర్. చాలమ్మా, వచ్చేసిన మ్యాట్రిక్స్. ఇలా చేయడం వలన మనకు ఖచ్చితంగా 4-5 మార్క్స్ వేస్తారు. గుర్తుపెట్టుకో, మనం ఏమంటే ఇట్లా మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇక్కడ ఒక స్టెప్ వస్తాయి, ఆ స్టెప్ రాయకుండా ఈ డైరెక్ట్ రాసాం. అట్లా స్టెప్లో 1 or 2 తీసినా మనకు 5 వస్తాయి. గుర్తుపెట్టుకో, ఇది తీసుకున్నాం ఫస్ట్, ఈ మ్యాట్రిక్స్ తీసుకొని ఇది చేసినాం, అంటే డెట్ కనుక్కొని ఇది చేసినాము, దీన్ని స్కోరింగ్ అని పోయి చేసినాం. నెక్స్ట్ ఈ మ్యాట్రిక్స్ తీసుకొని ఇది చేస్తున్నాం, కాబట్టి దీన్ని 2 times రాసాము. 2 times రాస్తే మనకి ఈ వాల్యూ రావాలి, కాబట్టి ఇక్కడ ఈ కాలం చేంజ్ చేస్తాం. గుర్తుపెట్టుకో, ఈ స్పేస్లో ఈ వాల్యూస్ తీసుకుపోయి ఇక్కడ రాసాం, ఈ వాల్యూస్ ఇక్కడ రాసాం. రాసినప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో ఈ మైనస్ లోపల యాడ్ చేస్తాం, మైనస్ ఏ మైనస్ బి మైనస్ రెండు రాస్తాం. ఈ రెండు రాసాక డైరెక్ట్ ఈ ఆన్సర్ రాస్తాం, అయిపోయా. మనకు లాస్ట్ ఇది మొత్తం రాస్తే ఖచ్చితంగా 4-5 మార్క్స్ వస్తుంది. నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూడమ్మా, ఈ ప్రాబ్లం చూడండి. ఇది ఎల్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్, అంటే ఇది తీసుకొని ఇది చేయాలా? ఇలా చేస్తాం చూడు. ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ రాసుకుందాం. ఏం రాసినాడమ్మా? బి ప్లస్ సి సి ప్లస్ ఏ ప్లస్ బి, నెక్స్ట్ సి ప్లస్ ఏ ప్లస్ బి బి ప్లస్ సి, నెక్స్ట్ ఏ ప్లస్ బి బి ప్లస్ సి సి ప్లస్ ఏ. ఈ మ్యాట్రిక్స్ ఇచ్చినాడు. ఈ మ్యాట్రిక్స్ ఇచ్చి మనం ఈ మ్యాట్రిక్స్ చేయాలి. ఈ మ్యాట్రిక్స్ చేయాలంటే ఒకసారి గుర్తుపెట్టుకున్నాం, ఈజీ చూడు. ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ మొత్తం మ్యాట్రిక్స్ మనం ఏం రాస్తామంటే 2a ప్లస్ 2b ప్లస్ 2c. ఇది కూడా అర్థమ్మా, 2a ప్లస్ 2b ప్లస్ 2c, నెక్స్ట్ 2a ప్లస్ 2b ప్లస్ 2c. రిమైనింగ్ అలాగే పెట్టాయి. సి ప్లస్ ఏ ప్లస్ బి బి ప్లస్ సి, నెక్స్ట్ ఏ ప్లస్ బి బి ప్లస్ సి సి ప్లస్ సి, అలాగే పెట్టాయమ్మా. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, 2ab ప్లస్ 2ab ప్లస్ 2ab, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ మనము దీంట్లో అన్ని దాంట్లో 2 కామన్ ఉంది, 2 తీద్దాము. అంటే 2 కామన్ ఇస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి, నెక్స్ట్ 2 కామన్ ఇస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి, నెక్స్ట్ మా 2 కామన్ ఇస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి. రిమైనింగ్ అలాగే పెట్టేద్దాం. సి ప్లస్ ఏ, ఇక్కడ ఏ ప్లస్ బి, ఇక్కడ బి ప్లస్ సి, ఇక్కడ అమ్మా ఏ ప్లస్ బి బి ప్లస్ సి, ఇక్కడ సి ప్లస్ ఏ. తెలిసామా? ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 బయట తీసేసాయి. 2 బయట తీస్తే ఏమొస్తుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ ప్లస్ బి ప్లస్ సి. ఎందుకు? ఇక్కడ 2 ఉంది, 2 బయటకు పోయేసాం. ఇంకా రిమైనింగ్ అలాగే రాస్తాయి. సి ప్లస్ ఏ ప్లస్ బి బి ప్లస్ సి ఏ ప్లస్ బి బి ప్లస్ సి సి ప్లస్ సి. ఇప్పుడు మనకి ఏం రావాలి? 2 ఇంటూ ఈ మ్యాట్రిక్స్ రావాలి. ఈ మ్యాట్రిక్స్ రావాలంటే ఇక్కడ జస్ట్ కొన్ని ఆపరేషన్ చేస్తాం. ఏం చేస్తాం అంటే చూడమ్మా,
ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి. పైది అలాగే రాసేయమ్మా. 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి అలాగే రాసేది. ఇప్పుడు ఇక్కడ రాసేటప్పుడు ఒకటే ఒకటి గుర్తుపెట్టుకో, బాగా గుర్తుపెట్టుకో. ఇక్కడ మనకు ఇక్కడ ఏమున్నాయి, ఏ ప్లస్ బి ప్లస్ ఈడేముంది మా సి ప్లస్ ఏ, లేనిది ఏది మా బి లేదు, అంటే మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది. పైవ కింద చూడండి, ఇక్కడ సి ప్లస్ ఏ ఏం లేదు, బి లేదు, అంటే మైనస్ బి రాసుకో. నెక్స్ట్ ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది, ఏం లేదు, సి లేదు, మైనస్ సి రాసుకో. ఇక్కడ బి ప్లస్ సి అంటే ఏం లేదు, ఏ లేదు, మైనస్ సి రాసుకో. ఇక్కడ సేమ్ అంతే, ఏ ప్లస్ బి ఏం లేదు మా సి లేదు కాబట్టి మైనస్ సి. ఇక్కడ బి ప్లస్ సి ఏం లేదు, ఏ లేదు, మైనస్ ఏ. సి ప్లస్ ఏ ఏం లేదు, బి లేదు, మైనస్ బి రాస్తాయి. చూడండి మా ఇప్పుడు ఇక్కడ మనకి ఏం రావాలంటే ఏబిసి రావాల. ఏబిసి రావాలన్నప్పుడు ఇక్కడ ఒకటి చూడమ్మా, R2 మైనస్ R1, R3 మైనస్ R1 రాయండి. రాసి మనకు 2 ఇంటూ, ఒకవేళ నీకు ఇక్కడ గుర్తుంటే గుర్తురా, లేదంటే ఇది రాయి బదులంటే ఏం రావాలి మనకు, ఫస్ట్ ఇక్కడ ఏ రావాలా కాబట్టి ఏ ఒకటి పెట్టి, అంటే ఏ. ఇక్కడ ఏం రావాలి మనకు బి, ఇక్కడ ఏం రావాలి సి, ఇంకా రిమైనింగ్ ఎలా ఉంటాయి మైనస్ బి మైనస్ సి, మైనస్ సి మైనస్ ఏ, మైనస్ ఏ మైనస్ బి వచ్చేసింది. ఇది రాసినాక నెక్స్ట్ దీన్ని డెట్ కనుక్కోవాలా. డెట్ గిట్ రాకుండా డైరెక్ట్ ఆన్సర్ రాస్తాయి, ఇది రాస్తే అయిపోతుంది. లాస్ట్ ఏం రాస్తాం అంటే ఈక్వల్ టు 2 ఇంటూ ఇది రాసేయమ్మా, ఏబిసి, నెక్స్ట్ బిసిఏ, నెక్స్ట్ మా సిఏ అయిపోయా. ఇది రాస్తే ఖచ్చితంగా మనకు 4-5 మార్క్స్ వస్తాయి. 4-5. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మా, ఇక్కడ ఒకటి చిన్న ఆపరేషన్ రాయాలి కాబట్టి మనం చేస్తామంటే R1 బార్ ఇజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 రాయాలి. ఎందుకంటే లాస్ట్ రాసిన మధ్యలో రాస్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి అన్ని చెప్పినాక లేపుతున్నా, గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఇది తీసుకొని ఎల్హెచ్ తీసుకొని ఆర్హెచ్ చూపాలి కాబట్టి మనము ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ తీసుకున్నాం. ఈ మ్యాట్రిక్స్ తీసుకుని పైన ఏం రాస్తున్నాము, 2A ప్లస్ 2B ప్లస్ 2C అన్ని దానిగా రాస్తాం. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 కామన్ ఇస్తాం, 2 బయట తీసేస్తాం, ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి. కానీ మనకి ఏం రావాలా, ఈ మ్యాట్రిక్స్ రావాలా. ఈ మ్యాట్రిక్స్ రావాలంటే మనం ఎలా R2లో నుంచి R1 తీసేయాలి, R3లో R1 తీసేయాలి. అదంతా మనకు తెలియదు కాబట్టి ఏం రాసామంటే సి ప్లస్ ఏ లేనిది ఏంది బి మైనస్ బి, ఏ ప్లస్ బి లేనిది ఏంది సి మైనస్ సి, బి ప్లస్ సి లేనిది ఏంది మా ఏ మైనస్ ఏ ప్లస్ బి లేనిది ఏంది మైనస్ సి, బి ప్లస్ సి లేనిది ఏ మైనస్ ఏ, సి ప్లస్ ఏ ఏం లేదు మైనస్ రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏమంటే ఏబిసి రావాలి కాబట్టి ఏ ప్లస్ రాస్తాం కాబట్టి మనం ఏం రాస్తాం, లాస్ట్ ఏం రాస్తాం ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఖచ్చితంగా 4 మార్క్స్ ఇస్తారు మా, ఎంత మినిమం అయినా 4 మార్క్స్ ఇస్తారు. ఎందుకంటే అడిషనల్ సీటు ఓన్లీ ఎంపీగా పెట్టకుండా జస్ట్ ఇట్లా ఒక 2-3 సార్లు అడుగుతుంటే 4 మార్క్స్ అగ్రేసి వస్తాయి. ఇలా చేస్తే అయిపోతుంది, చూసుకోండి.